నమస్తే అన్న. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చంద్రాస్ అనే ఒక హీరో అంటే తనకి యాటిట్యూడ్ స్టార్ అని బిరుదు రావడం జరిగింది. తను ఏ సినిమా చేసినా కాంట్రవర్సీ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఏకంగా ఒక జర్నలిస్ట్ తోనే గొడవ పడుతున్నాడు. ఏం చెప్పదలుచుకో, మీరు చూసారా? ఆ సాంగ్ విన్నానన్న. సాంగ్ విన్న తర్వాత ఎవరికైనా ఒక రకంగా అనిపించింది. దానిలో ఉన్న బూత్ పదాలు కానీ, దానిలో ఉన్న పదాలు కానీ, ప్రభాకర్ సార్ పరువు తీయడానికి వచ్చాడా అన్న ఫీలింగ్ కలిగిందన్న. మరి ఎందుకు ఇట్లా, మరి ఆయన విన్నారో లేదో, ప్రభాకర్ గారికి కొద్ది పేరు ఉంది, ఆ పేరు దీంతో చెడగొడుతున్నాడు అని అనిపించింది. అట్లాగే బెదిరింపించాడు చూసావా, 24 hours బెదిరింపు అనేది కూడా చాలా బ్యాడ్ అనిపించింది అన్న. పోలీసులకి వెళ్ళి కంప్లీట్ కూడా రిపోర్టర్ గారు ఇవ్వటం జరిగింది. ఏం చేస్తావా నువ్వు? ప్రతి ఒక్కరు ఇట్లా బెదిరించుకుంటూ పోతే సొసైటీ ఏమవ్వాలి ఏంటి? రిపోర్టర్ అంటే ఏందనుకుంటున్నావు? ఆయనకున్న విలువేందో తెలుసా నీకు? తెలుసుకోవాలి, బాధ్యత నీకు ఉండాలి. నువ్వు సొసైటీలో ఒక పాట వదిలే ఉంటే దానికి విలువ ఉండాలి. ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి పాటలు వదిలే వాళ్ళ మీద కూడా చర్యలు అనేవి పోలీసులు ముందు పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటకు వదలాలనే ఒక వార్నింగ్ అనేది ఉంది. దాన్ని దాటి ఈయన విడుదల చేసిన పాటకి సరైన వార్నింగ్ పోలీసులు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బర్రబ్బర్ ప్రేమిస్తున్న సినిమా దీని పేరు. సినిమా సంబంధించిన పోస్టర్ అప్పుడు కూడా వైరల్ కావాలని పోస్టర్ లో లిప్ కిస్ సీన్ ఉంటే పబ్లిక్ లో అంటే జర్నలిస్ట్ ముందు కిస్ పెట్టడం చూస్తాను ఈ సినిమా సంబంధించి. అదేవిధంగా మా నాన్న లేకుంటే నేను ఇంకా పెద్ద స్టార్ అయినంత మాట్లాడడం జరిగింది. ఇలా చూడొచ్చు అంటే తనకి యాటిట్యూడ్ స్టార్ అని పేరు ఉంది, ఈ రకం మాట్లాడతా ఎలా చూడొచ్చు అంటే? కొద్ది పేరు వచ్చిందంటే దాన్ని చెడగొట్టుకోవడానికి చూస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఒక చిన్న పేరు వచ్చిందంటే చాలు, మనం ఏదో అయిపోయాం, ఏడాడికో వెళ్ళిపోతున్నాం అన్న ఫీలింగ్ లో పడి ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా పనికిరాని చూసి వీళ్ళే చెడిపోతున్నారు, పెద్దవాళ్లే చెడిపోతున్నారు. ఇంకా సామాన్యుడు ఏముందో చెప్పు, అట్లా తయారైంది. ఆ విధానంలోనే ఈ మైండ్ సెట్ పాడయ్యి ఇట్లా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా వార్నింగ్లు ఇస్తున్నాడు అని మేము అనుకుంటున్నాం. జర్నలిస్ట్ మాట బాగాలేదు అని చెప్పితే 24 గంటలలోపు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను అరెస్ట్ చేస్తాను, నాకు లాయర్లు తెలుసు అది తెలుసు అని చెప్పడం కరెక్టేనా? అంటే డబ్బులు బండ బూతులు తిట్టిన వాళ్ళే క్షమాపణలు చెప్పట్లేదురా నాయన. కేసులు పెట్టుకుంటావు, ఏం చేసుకో అని చెప్పేసి సొసైటీలో తయారవుతున్న ఈ కాలంలో ఆయన కామన్ ప్రశ్న అడిగినందుకు నువ్వు ఆయన క్షమాపణ చెప్పమంటే అది ఎంత మట్టికిరా న్యాయం? నువ్వే ఆలోచించు. నువ్వు ఆయన మాట్లాడిన దానికి ఏదైనా ఉందా? ఆయన ఏమైనా బూతులు తిట్టాడా? నీ కుటుంబాన్ని ఏమైనా మాట్లాడా? నువ్వు వదిలిన పాట గురించి చెప్పాడు, దానిలో అట్లా అభిస్వాయకరంగా ఉన్నాయి, అట్లాంటివి పెట్టకూడదయ్యా అని చెప్పాడు ఒక పెద్ద మనిషిగా. నువ్వు దాన్నే ఏదో రంగా తిప్పేయాలని చూస్తే నీకే చెడిపోయారు వచ్చేది తప్ప సొసైటీకి ఏం కాదు. మాట అనడం జరిగింది, మా తండ్రి లేకపోతే పెద్ద హీరో అయ్యేవాని అన్నాడు. నిజంగానే ఆ తండ్రి పేరు వాడుకుంటే తన సినిమాలకు వచ్చేవాడు, అవకాశం వచ్చేదా? అసలు తెలిసేదేనా? సినీ ఫీల్డ్ ఎట్లా ఏంటి అనేది ఆయనకి తెలిసేదేనా? ఆయన వల్లే కదా తెలిసింది. ఆయనతో పాటు తిరగడం కాబట్టి డైరెక్టర్లు ఎట్లా, ప్రోగ్రామ్స్ ఎట్లా ఏంటి అనేది ఒక సొసైటీలో నీకు తెలిసింది, ఒక గుర్తింపు వచ్చింది నీకు ఆయన వల్లే కదా. మరి అట్లాంటి ఆయన్ని నువ్వు అట్లా అన్నావంటే మరి నీకు ఏమనాలి చెప్పు? గతం చూసుకుంటుంటే చాలా విషయాలలో ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్ట్ మీద రావడం తిట్టడం చాలా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యలో ఒక జర్నలిస్ట్ మీకు ఆ రకంగా నువ్వు క్షమాపణ చెప్పుకుంటే చూస్తా అని చెప్పడం ఎంతో కరెక్ట్ అంటారు? రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, రాజకీయంగా ఎదగాలనే చూపులు, రాజకీయ ఆలోచనలు, రాజకీయ సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఆ మూమెంట్కి వెళ్తున్నాడేమని నేను అనుకుంటున్నాను. నువ్వు రాజకీయ నాయకుడు కాదయ్యా అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకుడైనా 1-2 సార్లు ఆలోచిస్తాడు, ఆలోచించి మాట అంటాడు. నువ్వు గొక్కన అంటే చాలా ఇబ్బంది పడతావు. నిన్నేంటంటే నిన్ను బయటికి తెచ్చేది, నిన్ను పైకి చూపించేది, నిన్ను నిరంతరం పైకి చూపించాల్సిన వాడే ఒక రిపోర్టర్. నువ్వు పోయి ఆడితోనే పెట్టుకుంటే నిన్ను కంపు చేయాలనుకున్నా ఆడికి ఒక్క క్షణం పట్టదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సొసైటీలో తిరిగేవాడు ఎవరికో దొరుకుతావు, దొరికినట్టుగా వదిలిపెడుతున్నారంటే అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా మీద కానీ ఇక్కడ కూడా ఎక్కడ సీరియస్ అయితే కనిపించదు. ఇంత చిన్న దానికి ఇంత పెద్ద చేయడం అవసరం అంటే మీరేం చెప్తారు? అదే తెలియకే, పూర్తిగా తెలియకే. తెలిస్తే ఇంత ఆలోచన ఇంత విధానం అనేది ఉండదు. పూర్తిగా తెలియకే ఇట్లా తయారవుతున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ గారు కానీ అంత పెద్ద స్టార్ అయిన కూడా ఏ రోజు మీడియా మీద అరవడం కానీ చేయడం చేయలేదు అన్న. పోయి నువ్వు ప్రభాస్ గారితో పెద్ద వాళ్ళతో పోల్చమాకన్నా. ఆళ్ళాడా ఈడాడనా? పావలా అన్న, పావలాకి రూపాయికి విలువ ఎంత తేడా ఉందన్నా. మరి నువ్వు పోయి వాళ్ళతో ఈయన పోలితే ఎట్టన్నా? వినే వాళ్ళకైనా బాధ వేసిద్ది అన్న. నాయన పేరు చెప్పుకుని ఎదిగిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళే అవుతున్నారన్న. నాయన పేరు నాయన అని చెప్పేసి నువ్వు ముందుకు ఏమీ లేకుండా పోతున్నావు కదా. నీకేదో కొద్దిగా అవకాశం వచ్చింది, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ నేనే రాజు అంటే ఎట్ట? చివరికి తీసుకెళ్లి రాజు కాదు రాణి కాదు అన్నట్టు పడేస్తారు. నేను ఆ విధానం అలా అర్థం చేసుకుని మాట్లాడాలి. ఒక రిపోర్టర్ని బెదిరించే వయసా నీది? నీ వయసు ఎంత? అది కూడా ఆలోచించాలి కదా నువ్వు. మరి ఆయన ఏజ్కైనా నువ్వు ఆయన ఏమైనా బూతులు తిట్టాడా, నిన్నేమైనా అన్నాడా? నిన్ను అడిగాడు మాట కోసిన, దానికి సమాధానం చెప్పు. నువ్వు ధీటుగా పాట పాడే వదిలేవు పాట, అది దీనిలో అర్థం ఉందిరా బాబు ఇదని సమాధానం చెప్పుకో. సొసైటీకి ఇంకా వింటారు. వేరే విధంగా వచ్చింది. నువ్వు తిట్టినా బండ బూతులు తిట్టావు దానిలో పాటలో, మరి అడిగితేనందుకు తప్పంటే ఎట్టా చెప్పు?
అడగకుండా ఎవరైనా ఉంటారా? రాళ్ళు తీసుకుని తంతారు. రేపు ఆ సినిమా హాల్లో నువ్వు గనక ఆ పాట పెట్టి నువ్వు బయటికి వెళ్తే ఒక్క సినిమా హాల్ కూడా తీసుకోడు. నువ్వు సినిమా తీసుకున్నందుకు డబ్బులు కట్టరా అని సినిమా హాల్ అడుగుతారు. జరబాతం. పాట అంటే ఇప్పుడు పాట కూడా తనే రాసినంట. సో ఆ పాట లిరిక్స్ కూడా గుద్దు గుద్దు పగల పగలు అట్లా అటువంటి లిరిక్స్ బ్యాడ్ వర్డ్స్ వాడడం అది సొసైటీలో బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత అనకూడదు కానీ పాట అనేది లేదన్న. ఓకేనా? తెలంగాణలో అక్కడక్కడ కొద్దిగా ఏంటంటే రాలిపోయే పల్లెటూరులో పాడే పాటలు తప్ప మంచి పాటలు సరైన పాట ఒక్కటి చెప్పు నాకు. దేవుడు పాట మొదలు పెట్టుకుని ఏదైనా ప్రేమలతో కానీ ఏదైనా ఒక్క పాట చెప్పు. ఆ ఉద్దేశంతో ఏదో బూతులు తిడితే బాగా హైలైట్ అవుతానేనో అని ఆశపడి ఉంటాడో అని నేను అనుకుంటున్నాను. మరి ఉండాలి కదన్నా, నేను అంటుంది అదే కదా. అన్ని బూతులు ఉండే మరి ఆ పాటను ఎట్లా విడుదల చేశారు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా ఏందనేది తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఏ వచ్చిన తర్వాత ఇంకా ఎట్లా ఉండిద్దా అన్న భయం వేస్తుంది సొసైటీలో. ఫిలిం ఛాంబర్ ఉందా అనే ప్రశ్న ఇంకా ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం కాబట్టి పోలీస్ ఛాంబర్ ఉందా అనే ఫీలింగ్ కలుగుతుంది. పోలీసుల చేతికి వెళ్ళిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళే. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి రిపోర్టర్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు కంపల్సరీ చర్యలు ఉంటాయి. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకొకటి చూసి ఇంకొకటి వెళ్తాడు. పోలీసులకి హ్యాండ్ ఓవర్ అయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అది అవ్వకుండా సినీ ఫీల్డ్ పెద్దలు ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. ఏఐని పట్టుకొచ్చారు పాపం, ఏంది ఐబొమ్మగాడిని తీసుకొచ్చి ఎట్లా జైల్లో పెట్టారో దీన్ని కూడా మీరు కంట్రోల్ చేస్తేనే మీకు సినీ ఫీల్డ్ ఒక ఉదాహరణ ఉంటది. ఎందుకంటే ఇప్పుడే దేశంలో పరిచయం అవుతున్న మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సినిమా తీయడం ఓకే, కానీ సినిమా పబ్లిసిటీ చేయడంలో కొంతమంది ఈ రకంగా చేయడాలి, ఏ రకంగా చూడొచ్చు అంటే పబ్లిసిటీ స్టంట్ కోసం ఏమైనా చేస్తారా అనుకోవచ్చా? ఇప్పుడు ఈ కాలంలో సినిమా ఒక్కటినన్నా, సినిమా బాగుందా లేదా కాదు, పబ్లిసిటీ చూసావా దాని మీదే ఆధారపడి ఉంటుంది సినిమా అనేది. ఓకేనా? సినిమాలో 4 షంట్లు బయటకు వెళ్ళినా అది చూసి సినిమాకి వెళ్తున్నారు తప్ప సినిమా చూసిన తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళటం లేదు ఈ కాలంలో, ఏ సినిమా అయినా కానీ. ఓకే, అట్లాంటి కాలంలో ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ, ఒక్క పబ్లిసిటీ మీద దేని మీద ఏది మీద కానీ ఆధారపడి ఉంటుంది అనే సొసైటీలో తయారైంది. ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. అది పెట్టాడు, మంచి మూమెంట్కి పెట్టాడు చూస్తున్నాడు, లేదంటే కామ్గా ఉంటున్నాడు. దాని కింద కామెంట్లు చూస్తున్నాడు. కామెంట్లు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఫిబ్రవరి 6 బరాబర్ ప్రేమిస్తాను సినిమా, వీళ్ళ సినిమా రాబోతుంది, మనం పోతావా అన్న? నేను పోతా అంటే మరి ఈలోగా విడుదల చేస్తే చూద్దాం. ఆ టయానికి మేము పోతా అంటే మరి సినిమా హాల్లో ఏది ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలు చూస్తుంటే సినిమా హాల్ తగలబెడతారని వాళ్ళకి భయాలు పట్టుకుంటాయి. చెప్పలేం. ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, టైం పాస్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు, సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వెళ్తారు కంపల్సరిగా. ఏంటంటే కొద్ది చిన్న సినిమాల్లో కూడా ఒక ఏదో ఒకటి ఉంటుంది, మైండ్ రిలీఫ్ అవడానికే సినిమాకి వెళ్ళేది. కొద్ది మైండ్ రిలీఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. దాని పరంగా చెప్పలేం. కానీ కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి పోలీసులు, నిర్మాతలు, దర్శకత్తులు, లేదంటే మీ పేర్లే చెడిపోతాయి. చూశారు కదా ఈ కాలంలో పాటలు అనేవి లేకుండా పోయేపాటికి ఇట్లాంటి పనికి మన పాటలు అనేవి బయటకు వస్తున్నాయి. అదే ఉదాహరణ. నోరు భద్రం బాబు, ఊరికే నోరు ఉంది, నాకు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఈ కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్ద లేదు, వాళ్ళ తండ్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. ఏంటంటే ఆ వయసు లిమిట్ దాటిపోయింది. ఒక మాట మీరు చెప్పాలి, ఆ రిపోర్టర్ గారికి మీరైనా క్షమాపణ చెప్పాలి ప్రెస్ మీటింగ్ పెట్టి అని మేము కోరుకుంటున్నాం.